జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా 24 సీట్లు ఓడిపోతే ఆ రోజున 19 మంది అభ్యర్థులను మార్చిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ 164 ఓడిపోతే 80% 140 సీట్లను మార్చే సామర్థ్యం మీకు లేదు మార్చలేరు. కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి, అసెంబ్లీకి రండి, సమస్యలను చర్చించండి. మీ ఎమ్మెల్యేలు నలుగురు ఫస్ట్ టైం ఎలక్ట్ అయిన వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఈ అసెంబ్లీ చూడకుండానే రిటైర్ అయిపోతామన్న బాధలో ఉన్నారు. మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా అడగటం చిన్నపిల్లలు చేస్తారని భావిస్తున్నాం. మీ దగ్గర కొన్నాళ్ళు పనిచేశారు 2 సంవత్సరాలు. మీరు క్రిస్టల్ క్లియర్గా మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల సమస్యల్ని అర్జీల్ని మీరు ఏం చేస్తున్నారు? మంత్రులకు ఇస్తున్నారా? ముఖ్యమంత్రి గారికి పంపిస్తున్నారా? మీ సొంత డబ్బులతో చేస్తున్నారా? వరద బాధితులను పరామర్శిస్తాకు వచ్చినప్పుడు మీరు వరద బాధితులకి ఏమైనా మీరు చెక్లు ఇస్తున్నారా? లేదా ప్రభుత్వానికి మీరు ఏమైనా సూచనలు చేద్దాం అనుకుంటున్నారా? మీకు అసెంబ్లీలో బలం లేకుండా ప్రతిపక్ష హోదా రావాలంటే 10% సీట్లు 18 సీట్లు రావాలని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేద్దాం అనుకున్న మీరు ఇవాళ ఆ రోజు రూల్స్ తెలుసు కానీ మీకు 18 సీట్లు తగ్గితే చంద్రబాబు హోదా పోతుంది ప్రతిపక్ష హోదా తెలిసిన మీకు 18 కన్నా తక్కువతే హోదా రాదని క్లిస్టర్ క్లియర్గా తెలిసినా మీరు ఏదో చిన్నపిల్లలు మారం చేసినట్టుగా కాకుండా అసెంబ్లీకి రావాలని మిమ్మల్ని కోరుతున్నా. అసెంబ్లీకి నేను కూడా పులివెందుల నుంచి నువ్వు శాసనసభకు వస్తావన్నా, గన్నవరం ప్రజలు నాకు అన్యాయం చేయరన్నా, ఎట్టి పరిస్థితుల్లో నా ప్రజలు నాకు అన్యాయం చేయరు, నన్ను శాసనసభ పంపిస్తారని వైసీపీకి రాజీనామా చేసిన రోజు చెప్పా. మిమ్మల్ని కలుద్దామంటారు మీరు అసెంబ్లీకి రాకపోతే ఎలా? కనీసం నేను చేసిన భేషణ ప్రతిజ్ఞ నెరవేరు నాకు గన్నవరం ప్రజలు నన్ను గెలిపించి పంపించారు అసెంబ్లీకి అన్నా హౌ ఆర్ యు అని అడగటానికి కూడా రాకపోవడం చాలా బాధాకరం. అసెంబ్లీకి రాకుండా మీరు పార్లమెంట్కి ఎందుకు వెళ్తున్నారో మీరు సుస్పష్టంగా చెప్పాలి. మీరు మీడియా సమావేశంలో మీరు నాకేంట్లో అడ్రస్ చేసేది అనుకుంటే నేను చేసేది లేదు, కానీ ప్రభుత్వ విప్పుగా ప్రభుత్వంలో భాగంగా గన్నవరం శాసనసభ్యుడిగా నువ్వు అన్యాయం చేసిన వ్యక్తిగా నేను అన్నం పెడితే నాకు సున్నం పెట్టిన మిమ్మల్ని మర్యాదపూర్వకంగానే అడుగుతున్నా. మీరు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారని వెళ్తున్నారా? రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారని వెళ్తున్నారా? అంటే మీకు శాసన మండలిలో మంది ఉంటే వెళ్తారు, కానీ శాసనసభలో తక్కువ మంది ఉంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? భేషణలు శాసనసభలో ఉండవు. చంద్రబాబు గారి ప్రభుత్వంలో మీరు మంత్రుల ఇష్టం కోసం జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తాకెళ్తే మంత్రి ఇచ్చిన మీరు, నేను భువనేశ్వరి మేడం ముందిరితేనే ఖండించాను. నేను ఆ రోజే మీరు ఖండించుంటే మీ స్థాయి ప్రజల్లో స్థాయి పెరిగేది. మీరు కనీసం ఖండించకుండా ధృతరాష్ట్రుడు ఆ రోజున నేను గుడ్డాడిని నేను చెప్పి తప్పుకున్నాడు. ఆయన నా చేర వడలాగుతున్నారు మా ద్రౌపది అంటే. కానీ మీరు మాత్రం శాసనసభలో చేష్టలుడు చూస్తూ ఉండిపోవటం వల్లే ఈ పరిస్థితి మీకు వచ్చింది. మీకు ఇప్పటికైనా శాసనసభకు రావాలని ఒక శాసనసభ్యుడు గన్నవరం శాసనసభ్యుడిగా మిమ్మల్ని కోరుతున్నా. మీకు ఎక్కడా హోదా లేకపోయినా వెళ్తారు, కానీ ఇక్కడ మాత్రం రారా? అలాగే మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే మీకు వచ్చే ఫెసిలిటీ ఏంటి? గేట్ నెంబర్ 2 నుంచి రావచ్చు అసెంబ్లీకి. గేట్ నెంబర్ 4లో రావటానికి ఇబ్బంది అయితే ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం. మీకు నేను ఇంకో హామీ కూడా ఇవ్వదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు అసెంబ్లీకి వస్తే గత ప్రభుత్వంలో మీ హయాంలో శాసనసభలో నాయకుడుగా సభానాయకుడుగా అమరావతిలో ఏదైతే అసెంబ్లీలో మీరు 5 ఏళ్ళు పరిపాలించారో అప్పుడు మీరు వైసీపీ శాసనసభ్యులు తిట్టినా మీరు వాళ్ళని ఎంకరేజ్ చేశారని బయట చెప్పుకునే పరిస్థితి, ప్రజలు చర్చించే పరిస్థితి. కానీ మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అలాగే బీజేపీ కానీ ఏ శాసనసభ్యుడు కూడా అన్పార్లమెంటరీ వర్డ్లు మాట్లాడరు. మీరు శాసనసభకు రమ్మని మిమ్మల్ని శాసనసభకు ఎన్నుకుంది శాసనసభకు రావటమే. శాసనసభకు రాకుండా జీతాలు తీసుకున్న దొంగతనంతో ఎక్కువ ఎమ్మెల్యేలు మీరు తీసుకోవట్లేదు, కానీ వ్యక్తిగతంగా మీ శాసనసభ్యులు జీతాలు తీసుకుంటున్నారు. ఇది ముమ్మడికి దొంగతనమే. మీరు డ్యూటీ రాకుండా మీడియాలో కానీ, కంపెనీల్లో కానీ, ప్రైవేటు నేషనలైజ్డ్ గవర్నమెంట్ ఏ జాబుల్లో పనిచేస్తేనే వర్కే డబ్బులు ఇస్తారు తప్ప వర్క్ చేయకపోతే డబ్బులు ఎవరు? మీ శాసనసభ్యులు అయితే జీతం తీసుకోవటం మానేమని చెప్పడం భావ్యం కాదు. కానీ కనీసం ఆ 4 శాసనసభ్యులు చూడకుండానే రిటైర్ అయిపోతే హౌస్ అని బాధపడుతున్నారు. వాళ్ళ మొరన్న ఆలకించి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు.